హలో గైస్, వెల్కమ్ టు డ్రామా వీస్ ఇన్ తెలుగు. ఇప్పుడు నేను చెప్పబోయేది రెస్క్యూ ది ఎర్త్ మూవీ రివ్యూ అనమాట. యాక్చువల్లీ ఈ మూవీ రీసెంట్గానే చూసాను, చైనీస్ మూవీ. తెలుగు డబ్బింగ్ రీసెంట్గానే అయినట్టుంది ఇది. ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటంటే, మన ఎర్త్లోకి ఒక పెద్ద అంటే జైంట్ సైజులో ఉన్న ఒక పెద్ద క్రీచర్ లాంటిది, అది వచ్చేసి ఎర్త్ పైనంతా నాశనం చేసేస్తుంది మన ఎర్త్ని. ఇది యాక్చువల్లీ చైనీస్ వాళ్ళ మూవీ. ఓకే, యాక్షన్ సైఫై పరంగా అయితే వచ్చింది. ఓకే, ఈ నాశనం చేసేసాక హ్యూమన్స్ ఏమయ్యారు అండ్ ఆ జైంట్ క్రీచర్ని నాశనం చేయగలిగారా, హ్యూమన్స్ బతికారా అనేది ఈ మూవీలో చూసి తెలుసుకుంటారు. ఇది వచ్చేసి 16+ రేటెడ్ అయితే ఇచ్చారు. దీనికి సెన్సర్ U/A. రన్ టైం 1 hour 32 minutes అయితే ఉంటుంది. ఎక్కడ మనకి అడల్ట్ కంటెంట్ అయితే ఎక్కడ ఉండదు. మొత్తం సెన్సర్ U/A కాబట్టి కొంచెం ఫ్యామిలీతో చూసినా పర్లేదు, బాగానే ఉంటుంది. మూవీ వచ్చేసి యాక్షన్ సైఫై పరంగా అయితే వచ్చింది. రన్ టైం 1 hour 32 minutes. ఫాస్ట్గా అయిపోద్ది మూవీ. ఎంత పెద్ద ల్యాగ్ అయితే ఏముండదు. ఇది యాక్చువల్లీ December 2, 2021లో అయితే వచ్చింది ఈ మూవీ. డైరెక్టర్ యూహూ అండ్ క్యాస్ట్ వచ్చేసి వీళ్ళైతే క్యాస్ట్ బాగానే చేశారు. పేర్లు చెప్పినా మీకు అర్థం కావు, కానీ చెప్తా వినండి. చార్జింగ్, అలాగే జాన్యూలు, అలాగే సిసు లింగ్ అండ్ డాంగ్ క్వింగ్ హూ, వ్యాంగ్ జియల్జా, వీళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగా చేశారు. అండ్ జనయ్యలు కూడా బాగానే చేశారు. వీళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు. హీరో హీరోయిన్ కూడా బాగానే చేస్తారు, కానీ ఇంకొంచెం రన్ టైం పెంచి ఉండాల్సింది అనిపించింది, మరీ తక్కువ అనిపించింది. యాక్చువల్లీ చైనీస్ మూవీస్ అన్నీ కూడా, చైనీస్ అండ్ వియట్నాం మూవీస్ చాలా తక్కువ రన్ టైంలో ముగిచ్చేద్దామని చూస్తారు వాళ్ళు. సో ఇది కూడా అలాగే చేశారు. కొన్ని క్రీచర్స్ అయితే ఉంటాయి. ఈ మూవీని తీసిన థాట్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని మెచ్చుకోవాలి, చాలా బాగా తీశారు. మూవీ వెళ్ళే విధానం కూడా చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. నా మాట ఏంటంటే, ఖచ్చితంగా మూవీని అయితే మిస్ కాకుండా ఖచ్చితంగా చూడండి. ఇదైతే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. మేబీ ఫ్రీగానే ఉండొచ్చు, ఊరికే ఫ్రీయే కదా, ఒక లుక్ వేస్తే ఏం పోద్ది. ఆల్రెడీ మీరు ఈ వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా చాలా చైనీస్ అండ్ కొరియన్, జాపనీస్, వియట్నామ్స్ అండ్ చాలా మూవీస్ చూసే ఉంటారు. ఇది కూడా అలాగే ఒకసారి చూడండి, నా మాటను వినండి, నచ్చుద్ది మీకు ఖచ్చితంగా. IMDb 5.2 అయితే ఇచ్చింది. నేనైతే ఈ మూవీకి 8 అయితే ఇస్తాయి రేటింగ్. నాకైతే నచ్చింది. అంటే సూపర్ డూపర్ అనలేం, కానీ దేనికన్నా విచ్ పార్ట్ 1 బాగుంటుంది. కానీ ఇదైతే బాగుంది, రెస్క్యూ ది ఎర్త్ నాకైతే నచ్చింది. ఇంకా చాలా మూవీ రివ్యూస్ అయితే మన ఛానల్లో వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే మీకు ఈ మూవీ రివ్యూ ఎలా అనిపించింది, అండ్ ఈ మూవీ కనుక మీరు చూసుంటే కింద కామెంట్ చేయండి. మీకేమైనా వేరే రివ్యూస్ ఏమైనా కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి, నేనైతే మీకోసం ఆ రివ్యూస్ అయితే తీసుకొస్తాను. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రీసెంట్గా కొన్ని రివ్యూస్ కూడా వచ్చాయి, చూడండి. పైన కార్డ్స్లో అండ్ స్క్రీన్లో అయితే వదిలేస్తాం. మీకు ఏమైనా రికమెండేషన్లు నాకు చెప్తామన్నా కింద అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే అవి చూస్తాను, మీరు చెప్పేవి చూసి నాకు ఎలా అనిపించిందో కూడా నేనైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఓకే, ఇంతటితో అయితే ఈ రివ్యూ అయితే ముగిసిపోయింది. మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. గుడ్ బై.